ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది మన అమరావతి సెల్ఫీ పాయింట్ అండి. ఇది మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇది ఈ మధ్యకాలంలో మొత్తం 5 సంవత్సరాల నుంచి పాడుపడిపోయి దీని లైటింగ్ అలాంటివి మొత్తం టైల్స్ దెబ్బతినిపోయి చూడటానికి చాలా అందవిహీనంగా ఉండింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మన ప్రభుత్వం మారిందో మొత్తం దీనికి లైటింగు, దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి పెయింట్లో అన్నీ వేసి చాలా సుందరంగా తయారు చేశారు. ఇక్కడి నుంచి బయలుదేరి మన రాజధానికి ఇటు చూస్తే అమ్మవారి గుడి వస్తుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ అండి. ఈ ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే ఎన్నడూ లేని వరదలు మన గతంలో వచ్చినా కానీ ఇది తట్టుకొని నిలబడటం జరిగింది. ఆ విధంగా అప్పట్లో మనవారు దీన్ని అంత పటిష్టంగా నిర్మించారు. ఇందులో 2 కౌంటర్ వెయిట్లు బోట్లు వచ్చి ఢీకొన్న ఇరిగిపోయినా కానీ ప్రకాశం బ్యారేజ్ చెక్కు జరలేదండి. ఆ వరద ఉధృతికి పైనుంచి 2-3 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన కౌంటర్ వెయిట్లని ఢీకొని అవి దెబ్బతినడంతో వాటిని కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మన నిమ్మల రామానాయుడు గారు అంటే జలవనరుల శాఖ మంత్రి గారు దగ్గరుండి మరి వాటిని మరమ్మతులు చేపించి కన్నయ్య నాయుడు గారిని పిలిపించి చాలా తీవ్రమైన కృషితో తొందరలోనే తొలగించడం జరిగింది. ఆ విధంగా తొందరగా సహాయ చర్యలు చేపట్టడం వల్ల చాలా వరకు విజయవాడ ప్రాంత ప్రజలకి ఉపశమనం కలిగింది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ రోడ్డు తాడేపల్లి వెళ్ళే రూట్ అండి. ఇది తాడేపల్లి నుంచి ఈ రోడ్లో నుంచి ఇటు మలుపు తిరగగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మలుపులో ఈ వంతెన చూసారా, ఈ వంతెన వచ్చి బకింగ్హామ్ కెనాల్ అండి. ఇది అప్పట్లో ప్రయాణానికి అనుకూలంగా చెన్నై దాకా పడవలతో ప్రయాణం చేసేవారంట. ఆ విధంగా దీనికి ఒక విశిష్టమైన పేరు ఉందండి ఈ బకింగ్హామ్ కెనాల్కి. దీని తర్వాత మళ్ళా ప్రయాణానికి అనుకూలంగా ప్లాన్ చేయాలని చూశారు మన ప్రభుత్వం. ఇవి కనిపిస్తుంది మన రాజధాని ప్రాంతానికి వరద వచ్చినప్పుడు ఏదైతే వరదని మన కృష్ణానదిలో కనపడడానికి హెవీ మోటార్స్ బిగించి దీనికి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని రాజధాని వరదని దీంట్లో ఎత్తిపోసేటట్టు విధంగా దీన్ని అమర్చారు. ఇలాగా పోతూ ఉంటే ఇదే రోడ్లో ఈ రాజధాని ఇది కరకట్ట రోడ్డు. ఈ రోడ్డు నుంచి కృష్ణానది కనిపిస్తుంది కదా. ఈ రోడ్డు ఒకటి కొంచెం రాజధానికి కొంచెం క్లిష్టం అండి. ఎందుకంటే యువతల వెహికల్ వచ్చినప్పుడు 1 వే టైప్లో ఉంటుంది. ఇది కనీసం ఒక వెహికలే దీంట్లో పాస్ అవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మీరు చూస్తుంది రైట్ సైడు, అది ఇస్కాన్ వారికి సంబంధించిన ఆశ్రమం అండి. ఇస్కాన్ సంబంధించిన శ్రీకృష్ణ భక్తులు ఉండే ఆశ్రమం ఇది. ఈ ఆశ్రమం వారు కూడా ఈ ఇస్కాన్కి సంబంధించిన వారు మన రాజధాని ప్రాంతంలో 150 కోట్లతో ఒక ఇస్కాన్ టెంపుల్ నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదన ఇచ్చారు. ఈ లోపల ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ కరకట్ట నేరుగా మీదుగా పోతే ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అవి పోలీసు వాళ్ళకు సంబంధించిన షెల్టర్స్ అండి. వాళ్ళు డ్యూటీలు మారేటప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అవి వేసిన షెడ్యూల్ అండి. ఈ మధ్యకాలంలో వేసారు అది ప్రభుత్వం వాళ్ళతో. ఇప్పుడు ఈ రైట్ సైడు మనం చూస్తున్న ఈ జంక్షన్ నుంచి ఇటు రైట్ సైడ్ వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అండి. అది చూడండి, ఇదంతా సెక్యూరిటీ లోపల అది. అలాగే ఈ రోడ్డు ముందుకు వెళ్తుంటే మన మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఈ రోడ్డు వస్తుంది. అది కనిపిస్తుంది చూడండి మీకు రైట్ సైడు. ఈ ఆశ్రమంలో నుంచి కూడా ఎక్కడెక్కడో నుంచి దేశ విదేశాల నుంచి వచ్చి ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రకృతి వైద్యాన్ని పొందుతుంటారు. ఇక్కడ దీనికి ఎదురుగా దీనికి ఆపోజిటే మన సిడి యాక్సెస్ రోడ్డు ఇక్కడ దాకా వచ్చి ఈ ఆశ్రమం వరకు వచ్చి ఆగిపోయింది. అప్పట్లో ఈ ప్రాంత ఎమ్మెల్యే గారైన ఆర్కే అంటే కరకట్ట కమలాసన్ అంటారు కదా, ఆయన ఈ సిటీ యాక్సెస్ రోడ్డును అడ్డుకునే దానికి కోర్టులకి చుట్టూ తిరగటం, రైతుల ద్వారా దీనికి పిటిషన్ లేపి కోర్టులో అడ్డంకులు సృష్టించడం లాంటివి చేశారు. అందువల్ల అది ఆగిపోయింది. లేకపోతే అది తాడేపల్లి వరకు ఆ రూటు కంప్లీట్ అయిపోయేది. ఈ రాజధాని రావడానికి ఈ కరకట్ట మీద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేదండి. డబుల్ రోడ్ ఉండేది, సింగిల్ రోడ్డు కాకుండా మనకి చాలా అనువుగా ఉండేదండి రాజధానికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి. సిటీ యాక్సెస్ రోడ్ రెడీ అయిన తర్వాత ఇకపోతే ఈ రోడ్డు చిన్నగా మనం కరకట్ట నుంచి కింద దగ్గర నుంచి మంత్రి సత్యనారాయణ ఆశ్రమం నుంచి రాగా ఈ మనం చూస్తున్నదే సిటీ యాక్సెస్ రోడ్ అండి. స్టార్టింగు ఇది జంక్షను సిటీ యాక్సెస్ రోడ్డు. అటు నేరుగా చివరి దాకా వెళ్తే ఒక 500 మీటర్ల వరకు సిటీ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అయిపోయి అక్కడే ఆగిపోయింది. మీకు తెలిసిందే మొత్తం తర్వాత పరిస్థితులు. ఇది సిటీ యాక్సెస్ రోడ్డు ఎంట్రన్స్ అండి.
ఈ సీడీ యాక్సెస్ రోడ్ని అటు రాజధాని ప్రాంతంలో హైకోర్టుకి అసెంబ్లీకి వెళ్ళడానికిగా అనువుగా చాలా విశాలంగా నిర్మించారండి. చుట్టుపక్కల మీరు చూడండి ఎంత గ్రీనరీ ఉందో. అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్రీనరీ ప్లస్ మధ్యలో డివైడర్లో కూడా గ్రీనరీతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సీడీ యాక్సెస్ రోడ్డు. అలాగే మీరు చూస్తున్నారు అదే ఇది ఫ్లైఓవరు. ఈ ఫ్లైఓవర్ మన గొల్లపూడి వద్ద స్టార్ట్ అయ్యి సుమారు 3 కిలోమీటర్ల లెంత్లో ఇది ఉంటుంది. ఇది తొందరలోనే బహుశా 6-7 నెలల్లో ఇది కంప్లీట్ అవుతుంది. ఇది అసలు ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన ఈ ఫ్లైఓవరు మధ్యలో ఈ గత ప్రభుత్వం సహకరించుకోవడం వల్ల ఇది చాలా డిలే అయిపోయి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారడంతో మళ్ళీ దీని పనులు ఊపందుకున్నాయండి. ఇది మొత్తం చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి, 90% వరకు. ఇంకా కొంచెం వరకే ఉండే. ఇది ఈ వెస్ట్ బైపాస్ కాజా టోల్ గేట్ తర్వాత ఇది NH-16 హైవేలో కలుస్తుందండి. ఇది కానీ కంప్లీట్ అయితే ఇటు రాజధాని ప్రాంతానికి వచ్చే వాళ్ళకి అటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి విజయవాడ టచ్ చేయకుండా ఈ వెస్ట్ బైపాస్ గుండా మన రాజధాని అమరావతికి చాలా తక్కువ వ్యవధిలోనే చేరవచ్చండి. అలాగే నిర్మించారు దీన్ని. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో చూస్తున్న ఈ రోడ్డు మన అసెంబ్లీకి వెళ్ళేది దానికి షార్ట్ కట్ రోడ్డు అండి. ఇది మందరానికి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు మొన్నటి వరకు కూడా ఇది కూడా చాలా అధ్వానంగా ఉండింది. ఈ మధ్యకాలంలో దీన్ని కూడా సరిచేసి నీట్గా మొత్తం చేశారు. ఈ మందడం గ్రామంలో నుంచి వెళ్తుండగా ఇది అటు సైడ్ నుంచి వచ్చే రూట్లో నుంచి కూడా మన రాజధాని అసెంబ్లీకి వాటికి కూడా చేరుకోవచ్చు. ముఖ్యంగా ఈ మందడం గ్రామ ప్రజలు చాలా రాజధాని కోసం చాలా పోరాట దీక్షలు చేశారండి. చాలా రోజులు పాపం వాళ్ళు నిరసన దీక్షలను పోలీసు ఆంక్షల మధ్యగా చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ షెడ్లోనే ఈ గ్రామ ప్రజలు ఈ రాజధాని ప్రాంత ప్రజలు మొత్తం ఎన్నో రోజులుగా నిరాహార దీక్షలు రిలే దీక్షలు చేసి పోలీసు వాళ్ళ ఆంక్షల మధ్య వాళ్ళ లాఠీ చార్జీల మధ్య చాలా బాధ అనిపించారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఈ రాజధాని ప్రాంత ప్రజలకి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో ఉద్యమాలు చేశారండి. అలాగే ఈ మందడం మరియు రాజధాని ప్రాంత ప్రజలు తిరుమల వరకు కూడా పాదయాత్ర చేసి ఈ రాజధాని కోసం పోరాడారండి. అలాగే ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన గత ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకుండా ఈ రాజధాని ప్రాంత ప్రజలు పట్టుదలతో దాదాపుగా 4 సంవత్సరాలుగా వీళ్ళు అనేక ఉద్యమాలు చేసి కొసకి వాళ్ళ కళ్ళ ఫలించి ప్రభుత్వం మారటం జరిగింది. మీరు ఈ రోడ్ నుంచి ఇది లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇది మన అసెంబ్లీ వెలగపూడి అసెంబ్లీ సచివాలయానికి వెళ్ళే రహదారి అండి ఇది. ఇట్లా ఈ రోడ్డు కూడా చాలా విశాలంగా చాలా ఇదిగా ఉండింది. ఇది కూడా చాలా వరకు చుట్టుపక్కల గ్రీనరీ అంతా చాలా వరకు దెబ్బతినిపోయి చాలా కళావిహీనంగా ఉండింది. ఇంతకుముందు బాగుండింది ఈ రోడ్డు. ఇప్పుడిప్పుడే దీన్ని మొత్తం సరిచేస్తున్నారు. ఇకపోతే మనం ఈ రోడ్డు స్ట్రైట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ రోడ్డు డైరెక్ట్ అసెంబ్లీ మెయిన్ గేట్ వరకు వెళ్తుంది. చూడండి ఒకసారి. ఇలా మన రాజధాని ప్రాంతం చాలా వరకు ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులకు గురైపోయింది. చూడండి ఇదంతా ఈ మొన్నటి వరకు ఈ కార్లు గీర్లు పెద్దగా హంగామా హడావిడి ఏమీ ఉండేది కాదు అసెంబ్లీ ప్రాంగణం కూడా. ఇప్పుడైతే ప్రభుత్వం మారడంతో మొత్తం చూడండి ఎక్కడెక్కడో నుంచి సందర్శకులు మరియు పనుల కోసం వచ్చేవాళ్ళు హడావిడిగా మన అసెంబ్లీ ప్రాంతం మొత్తం ఎలా ఉంది చూడండి. మొత్తం ఇది మెయిన్ గేట్ అండి, ఎంట్రన్స్. ఇదంతా గ్రీనరీ కూడా మొన్నదాకా ఎండిపోయి రకరకాలుగా ఉండింది. ఇది చూడండి మొత్తం సెక్యూరిటీ. ఈ సోలార్ ప్యానల్స్ చూడండి ఒకసారి. ఈ రాజధాని ప్రాంతంలో వచ్చే వాళ్ళకి ఎలక్ట్రికల్ కార్లు వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ సదుపాయం కల్పించారు. మొత్తం సెక్యూరిటీతో మొత్తం బందోబస్తుతో నిత్యం కళకళలాడిపోతుంది అసెంబ్లీ ప్రాంతం అంతా. ఫ్రెండ్స్, మన రాజధాని ప్రాంతంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలని మరియు వివిధ డెవలప్మెంట్స్ని మొత్తాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్లోని వీడియోల ద్వారా మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి మన ఈ ఛానల్లోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలని సూచనల్ని కామెంట్ రూపంలో మనకి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.